త్రుటిలో ఆటోకి తప్పిన భారీ ప్రమాదం. పెద్దశాఖ గ్రామం నుండి పార్వతీపురం వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు రహదారి నుండి నీరు ఉన్న పంట పొలాల్లోకి పల్టీ కొట్టిన పరిస్థితి. ఆటోలో ఉన్న 6 ప్రయాణికులు క్షేమం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం స్వామినాయుడు వల్ల గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారికి ఆనుకుని ఉన్న పొలాల వద్ద ప్రమాదం. అటు పోలీస్ శాఖ సిబ్బంది, ఇటు మోటార్ వెహికల్ సిబ్బంది ప్రతిరోజు వాహనదారులకు, ముఖ్యంగా డ్రైవర్లకు చైతన్యపరిచినప్పుడు కూడా ఆగని ప్రమాదాలు. ఇప్పటికైనా అతివేగం మరియు అతిలోడు మరియు లైసెన్స్ లేని ఆటో డ్రైవర్లు మరియు ఇతర వాహన డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి శుక్రవారం పత్రికా విలేకరులతో స్వామినాయుడు వలస గ్రామం నుండి మాట్లాడుతూ, ఈరోజు అనగా శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో కొమరాడ మండలం పెద్దశాఖ గ్రామం నుండి పార్వతీపురం ప్రయాణికులతో వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు స్వామినాయుడు వలస గ్రామ సమీపంలో నీరున్న పొలాల్లోకి ఆటో బోల్తా కొట్టడంతో పొలాల్లో నీరు బాగా ఉండటం వల్ల ప్రయాణికులు ఆ నీటిలో పడటం వల్ల భారీ ప్రమాదం జరిగిందని, ఒకవేళ ఆ పొలాల్లో కానీ నీరు లేకపోతే మరణాల సంఖ్య బాగా పెరిగే పరిస్థితి ఉండేదని, ఇలాంటి సందర్భంలో అటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, ఇటు పోలీస్ సిబ్బంది వారు ప్రతిరోజు వాహనదారులకు, డ్రైవర్లకు అనేక విధాలుగా సూచనలు, సలహాలతో పాటు చైతన్యపరిచినప్పుడు కూడా తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, కాబట్టి ఇప్పటికైనా అధికారులు అధిక లోడుతో వెళ్లే మరియు లైసెన్స్ లేకుండా వెళ్తున్న మరియు వచ్చి రాని డ్రైవింగ్ చేస్తున్న ఆటో మరియు ఇతర వాహనాల డ్రైవర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు డిమాండ్ చేస్తున్నాం. స్వామినాయుడు వలస గ్రామ సమీపంలో పొలాల్లోకి దూసుకుపోయిన ఫోటో, వీడియో, నాయకుల మాట్లాడుతున్న ఫోటో, వీడియో చూడగలరు.